రాకడ వర్తమానం వినుచున్న ప్రతి సహోదరుడును సహోదరిని ప్రభుని యేసుక్రీస్తు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఇప్పుడు చెప్పుచున్న వాక్యము మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయండి. మా ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాను. ఈరోజు అంశము నీతిమంతుడివా అనే అంశం మీద దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నీతిమంతుడివా అనే అంశం మీద. ప్రియమైన సహోదరుడా సహోదరి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుదాం. 24వ వచనం, భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును. భక్తిహీనుడు దేనికి భయపడతాడో అదే అతని మీదకు వస్తుందని దేవుని ఒక వాక్యం చెప్తుంది. అలాగే నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ప్రియమైన సహోదరుడా సహోదరి, నీతిమంతులు ఏదైతే ఆశిస్తారో అది దేవుడు వారికి దొరికేలా చేస్తాడు. నీతిమంతులు నీతిగా భక్తి చేస్తూ యథార్థంగా ఉన్నవారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కానీ కాదు. కనుక నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. భక్తిహీనుడు దేనికైతే భయపడతాడో అదే వాని మీదికి వచ్చును అన్నాడు ప్రియమైన దేవుడు. కనుక భక్తిహీనుడిలాగా మనం ఉండకూడదు. భక్తిహీనుడు దేనికి భయపడతాడో అది వాడికే తెలుసు. కానీ నీతిమంతులు ఎప్పుడైతే దేన్ని ఆశిస్తారో అది ప్రభుని యేసుక్రీస్తు వారికి ఇస్తాడని విశ్వాసం ఉంచి నమ్మకముతో దేవుని భయభక్తులు కలిగి అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. కనుక 10వ అధ్యాయము సామెతల గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనం అన్నాడు, నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు. నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు. నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు. భక్తిహీనుడు దేశంలో నివసింపరు. ప్రియమైన దేవుడా, భక్తిహీనులు దేశంలో నివసింపరు. నీతిమంతులు ఎన్నడను కదిలింపబడరు. నీతిమంతుడు ఎప్పుడు కూడా క్రీస్తు అనే బండపైన నిలబడినప్పుడు, క్రీస్తు అనే బండపైన తన పునాది గట్టిగా వేసుకున్నప్పుడు ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా, ఎన్ని సముద్రములు పొంగినా కానీ, ఎన్ని అలజళ్ళు వాని మీదకి వచ్చినా కానీ, ప్రియమైన సహోదరుడా అలా నిలబడుతాడు కానీ కదిలిపోడు. పడిపోవటానికి అవకాశం ఉండదు. కనుక క్రీస్తు అనే బండపైన తన పునాది గట్టిగా వేసుకున్నాడు. కనుక నీతిగా భక్తిగా యథార్థంగా నిలబడుతున్న మాటలో కూడా ప్రేమ చూపులో అన్నిటిలో కూడా ఆయన మరి దేవునికి భయపడి ప్రియమైన దేవుని నీతిగా భక్తిగా చేస్తున్నాడు. కనుక నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. భక్తిహీనులు దేశంలో నివసింపరు. నీతిమంతుని యొక్క నోరు జ్ఞానోపదేశమును పలుకును. నీతిమంతుని యొక్క నోరు జ్ఞానోపదేశమును పలుకును. మూర్ఖపు మాటలు నాలుక పెరికివేయబడును. మూర్ఖపు మాటలు పలుకుతాడే వారి యొక్క నాలుక పెరికివేయబడును అన్నాడు. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. నీతిమంతుని యొక్క పెదవులు ఏం చేస్తాయంటే ఉపయుక్తములైన సంగతులను పలుకుతాయి కానీ ప్రియమైన పనికిరాని మాటలు పలకదు. కనుక నీతిమంతుని పెదవులు మంచి మాటలు పలుకుతాయి, యథార్థమైన మాటలు పలుకుతాయి. కనుక ఆ యొక్క పెదవులు ప్రియమైన సంగతులు చక్కని మాటలు పలుకుతుంది అంటున్నాడు. మూర్ఖపు మాటలు నాలుక పెరికివేయబడుతున్నాడు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశములు పలుకుతాయి. నీతిమంతుని యొక్క నోరు ఏం చేస్తుందంటే జ్ఞానము సంపాదించుకునేలాగా జ్ఞానోపదేశములు, దైవోపదేశములు, దేవుని యొక్క దైవ వాక్కులు, దైవ మాటలు, దేవుని మాటలు ప్రియమైన చెప్తూనే పలుకుతూనే ఉంటుంది. నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు. క్రీస్తు యొక్క బండపైన తన పునాది వేసుకున్నప్పుడు ఆయన కదిలింపబడడు. ఎవరు కూడా కదిలించడానికి వారి తరము కానే కాదు. ఎందుకంటే నీతిలో భక్తిలో యథార్థములో నిలబడ్డాడు కనుక అతన్ని మనం కదిలించబడటానికి మన తరము కానే కాదు. కనుక ప్రియమైన సహోదరుడు సామెతల 11వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే
నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. భక్తిహీనుడు బాధల పాలగును. భక్తిహీనుడు బాధల పాలగును. గనుక భక్తిహీనత మనలో ఉండకూడదు. భక్తిలోంచి మనం తొలగిపోకూడదు. భక్తిని మనం విడిచిపెట్టకూడదు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మనం భక్తిలోంచి తొలగిపోకూడదు. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడతాడు. నీతిమంతునికి బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అనేకమైన నిందలు వస్తాయి, అనేకమైన మాటలు ఎదురవుతాయి. అయినా కానీ నీతిమంతుడు కదలకుండా ఉన్నాడంటే క్రీస్తు అనే బండపైన తన పునాది వేసుకున్నాడు కనుక అతడు కదిలించబడడు. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. నీతిమంతుడికి బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, వారు పడిపోకుండా నిలబడి ఉన్నప్పుడు దేవుడు తప్పిస్తాడని దేవుని యొక్క వాగ్దానం చేస్తున్నాడు ఈ యొక్క ఉదయకాలం అందు. సామెతల గ్రంథం 12:12 అన్నాడు, భక్తిహీనులు చెడ్డవారికి దోపుడు సొమ్మును అపేక్షించుదురు. భక్తిహీనులు చెడ్డవారికి దోపుడు సొమ్మును అపేక్షించుదురు. నీతిమంతుల వేరు చిగుర్చును. నీతిమంతుని యొక్క వేరు ఏం చేస్తుందంట? చిగురుస్తుంది. నీతిమంతుని యొక్క వేరు చిగురుస్తుంది. గనుక నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. నీతిమంతుడు ఏం చేస్తాడంటే ఆపదను తప్పించుకుంటాడు. ఆపదలో పడినప్పుడు నీతిమంతుడు ఎలాగ తప్పించబడాలా, ఎలాగ తప్పించుకోవాలని దేవుని అడిగి దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుని అతడు తప్పించబడతాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీతిమంతుడిని ఎవరు కూడా కదిలించటానికి ఎవరికి వీలు పడదు, ఎవరి తరం కూడా కాదు. ఎందుకంటే అతడు క్రీస్తుని వెంబడిస్తున్నాడు కనుక, క్రీస్తుని హత్తుకున్నాడు కనుక, క్రీస్తు యొక్క పునాది మీద ఆయన పాదములు స్థిరముగా నిలబెట్టుకున్నాడు కనుక దేవుడు అతన్ని పడిపోకుండా కాపాడుతూనే ఉంటాడు. గనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీతి, యథార్థత, భక్తి మనం విడిచిపెట్టకుండా విశ్వాసముల ముందుకు సాగాలి. నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. నీతిమంతుల యొక్క వేరు ఏం చేస్తుందంటే చిగురిస్తుంది. నీతిమంతుడు నీరు సమృద్ధిగా ఉన్నా కాడ దేవుని యొక్క వాక్యము ఎక్కడైతే సమృద్ధిగా అందుతుందో అక్కడ ఆ యొక్క నది ఒడ్డున అనగా సంఘములో నివసిస్తూ, సహవాసంలో నివసిస్తూ, చక్కని వాక్యములు వింటూ బలపడుతూ ఆత్మీయ జీవితంలో ఎదుగుతాడు. అందుకని ఇక్కడ వేరు చిగుర్చును అన్నాడు. తన యొక్క వేరు ఏం చేస్తుందంటే చిగురుస్తుంది. ఇప్పుడు నది ఒడ్డున నాటబడిన యొక్క మొక్క ఏ విధంగా అయితే ఏరు తన్ని ఆ యొక్క నీటిలోనికి వెళ్ళి ఆ నీరును అందుకుంటుందో అది దినదినము ఫలిస్తూనే ఉంటుంది, నెల ఫలిస్తుంది. అలాగే అది ఎండ తగిలినా కానీ ఎండిపోదు. ప్రియమైన రాతి మీద ఉన్న చెట్టు ఎండ తగలగానే ఎండిపోద్ది, నీరున్నప్పుడు అది చిగురుస్తుంది. అలా కాదు, ఇక్కడ ఏమంటున్నాడంటే నీతిమంతుల వేరు చిగురుచును అంటున్నాడు. నీతిమంతుల యొక్క వేరు చిగురుస్తుంది. అలాగే మనం నీతిగా, యథార్థముగా భక్తి చేస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని విడిచిపెట్టడం, మనల్ని ఆపదలోంచి తప్పించేవాడు. మన నీతే, మన భక్తే మనల్ని కాపాడుతుంది. మన నీతి మనల్ని కాపాడుతుంది, మన భక్తి మనల్ని కాపాడుతుంది. ఆఖరిగా సామెతలు 15:29 చక్కని మాట ఒకటి రాస్తున్నాడు. 15:29 ఏమన్నాడు తెలుసా? భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు. భక్తిహీనులకు యెహోవా అనగా యేసుక్రీస్తు దూరస్థుడు.
నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. నీతిమంతుల ప్రార్థన ఏం చేస్తాడంటే ఆయన అంగీకరిస్తాడు. నీతిమంతుని యొక్క ప్రార్థన ఆలకించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. భక్తిహీనులు భక్తిలో ఉండి ఎడమగా భక్తికి దూరమైపోయిన వారు, సంఘానికి దూరమైపోయిన వారు ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఆలకించడు. గనుక ఏమంటాడంటే భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. దూరంగా ఉన్నాడుగా. భక్తిలో ఉండి తొలగిపోయినప్పుడు దేవుడు దగ్గరగా ఉండడం. దేవుడు దూరం అయిపోతాడు. వాక్యం దూరం అయిపోతుంది, సంఘం దూరం అయిపోతుంది, సహవాసం దూరం అయిపోతుంది, అన్నీ దూరం అయిపోతాయి. గనుక ప్రియమైన దేవుని యొక్క వాక్యము మనము నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తున్నాం. మన ప్రార్థన అంగీకరించాలంటే, మన ప్రార్థనకు జవాబు రావాలంటే మనము నీతి యథార్థత భక్తి చేస్తున్నప్పుడు ప్రభు మనతో ఉంటాడు. ప్రభు మనలను ఆపదలోంచి కష్టాల్లోంచి తప్పిస్తాడు. నీతి యథార్థత మనం విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు, మనల్ని నడిపిస్తాడు. కనుక ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుని యందు భయము భక్తి కలిగి మనం జీవించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప మీకు నాకు అందరికీ తోడై నడిపిస్తుంది. అటువంటి భక్తి నీతి యథార్థత మనం విడిచిపెట్టకుండా ఉంటే ఆ నీతి మనల్ని కాపాడుతుంది, మనల్ని తప్పిస్తుంది. గనుక దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగా. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించునుగా. ప్రార్థన. మమ్మల్ని మీకుగా ప్రేమించిన మా యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. సర్వాధికారమైన మా యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలం చక్కని మాటలు మాకు అందించావు తండ్రి. నాని మాటలను బట్టి మేము నీతిగా యథార్థముగా భక్తి చేస్తున్న యవనస్తులను, చదువుకొనుస్తున్న విద్యార్థులను మీరు విడివ్వకుండా ఎడబాయకుండా వారందరిని కూడా కాపాడి నడిపించు. మారు మనసు దయచే నిన్ను స్తుతించే భాగ్యము ప్రతి యవనస్తుడికి దయచేసి నడిపించబడుస్తున్నాను. నాయన జాబులు నాయన లేకుండా చదువులు పూర్తి చేసుకుని నీ బిడ్డలో నాయన ఇంటి దగ్గరే ఉంటున్నారు. వారు పెట్టుకున్న ప్రతి నాయన జాబు రావటాన్ని నీ కృప అనుగ్రహించి నడిపించుదేవా, నీకు స్తోత్రాలు తండ్రి. లేలపూడి సంఘం జ్ఞాపం చేసుకో. నూతన మందిరం కడుతున్నాం. దానికి కావలసిన పనికరాలను కూడా సమకూర్చిదేవా నాయన, నీకు సమకూర్చావు. ఆయన ఇంకా కొంచెం పని ఉంది ప్రభు, అది కూడా పూర్తి చేయి దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. నీకు అసాధ్యమైనది సమస్తం సాధ్యమే కనుక నాన్న సమస్తమును సమకూర్చి నడిపించి ముడిచిన దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. స్త్రీల సమాజంలో యవనస్తులు కూడగా సండే స్కూల్ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించు. అదేవిధంగా నా ప్రభా దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన వాహనాల మీద ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. నడక ప్రయాణము, సైకిల్ ప్రయాణము, మోటార్ సైకిల్ ప్రయాణము నాయనానికి స్తోత్రం. లారీల మీద, బస్సుల మీద, ఆటోల మీద దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన కారుల మీద, అదేవిధంగా నా ప్రభా ట్రైన్ మీద, విమానం మీద నాయనకి స్తోత్రాలు తండ్రి. హెలికాప్టర్లో, అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి నీ హస్తము తోడుగా ఉంచి, నీ కృప తోడుగా ఉంచి, నీ కాపుదల ఉంచి నడిపించి దేవా, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. అనేకమైన సమస్యల చేత నలుగుతున్న వారికి విడుదల దయచేసి నడిపించు. మా దేశ నాయకులు, మా రాష్ట్ర నాయకులు కాపాడి నడిపించిన సువార్థికులను, సేవకులను, బిషప్లను, సంస్థల యొక్క నాయకులను కూడా ఆయా దేశాలలో ఉన్న వారికి నాయన సేవకులను దీవించి ఆశీర్వదించి దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన మా బిడ్డలు, నాయన మా యొక్క కుమార్తెలు, కుమారులు అనేక మంది నాయన కువైట్లో, ఆయా దేశాలలో, నాయన ఖత్తర్లో నాయన కష్టపడి పనిచేసుకుంటానికి వెళ్ళారు ప్రభువా. వారికి అందరికీ నీ కాపుదల నుంచి నడిపించి దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన నీ మహిమ చేత నింపు దేవానికి స్తోత్రాలు. దేవా నీకే వందనాలు. నాయన ఇంజనీర్లను, కలెక్టర్లను, సబ్ కలెక్టర్లను, సాఫ్ట్వేర్లను, చిన్న చిన్న జాబులు చేస్తున్న వారిని, కష్టపడి కూలి పని చేసుకున్న వారిని, వారి కూలిని బట్టి నాయన అందరిని కూడా దీవించి ఆశీర్వదించి నాయన నీ మహిమ చేత నింపి నడిపించి దేవానికి స్తోత్రాలు తండ్రి. సమస్యల చేత నలుగుచున్న వారికి కూడా వారి యొక్క సమస్యలను నాయన విడుదల దయచేసి నడిపించి దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన నీ కనికరం, నీ జాలి, నీ ప్రేమ, నీ దయ నీ బిడలపై ఉంచి నడిపించమని ఆదరించి కాసి కాపాడము. నాయన ఈ యొక్క
నాయన నీకు ఈ యొక్క ప్రభా దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన వినిచిన ప్రతి ఒక్కరిని కూడా నాయన దీంట్లో పాలు భాగస్థులైన వారిని నాయనానికి స్తోత్రాలు తండ్రి. ప్రతి యవనస్తులు చదువుకున్న విద్యార్థులను అందరిని కూడా దీవించి ఆశీర్వదించిన తల్లిదండ్రులు లేని బిడ్డలకు తెలివి జ్ఞానమును ఆలోచన శక్తిని అనుగ్రహించమని నీ మహిమ చేత నింపి నడిపించమని నాయన ఈ పరిచయం రాకుండా నాయన ముందుకు నడిపించదేవా. ఈ పరిచర్యలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని కూడా విడవకుండా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు యొక్క నామమును అడిగి వేడుకొనిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.